ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు బరిలో గెలుపొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మే 13వ తేదీన పోలింగ్ ఉండగా జూన్ 4వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఇక ఎన్నికల సమయం కూడా దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచారాల్లో జోరు పెంచాయి. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయనకు సపోర్ట్ గా ఇప్పటికే పిఠాపురంలో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ప్రచారాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రచారాలకు టీవీ వాళ్లను కూడా తీసుకొస్తున్నారు కదా. దీనిపై మీ అభిప్రాయం ఏంటని మీడియా వాళ్లు మంత్రి రోజాను ప్రశ్నించారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లెర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323112 నెంబర్ పై సంప్రదించండి. దీనిపై మంత్రి రోజా మాట్లాడుతూ వాళ్ళ ప్రాణం ఎంత, వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో ఆలోచించాలి. కానీ వాళ్లను అని వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి పాపం. వాళ్ళు చిన్న చిన్న షోలు క్యారెక్టర్లు చేసుకునే వాళ్ళు. మెగా ఫ్యామిలీలో 6 నుండి 7 మంది హీరోలు ఉన్నారు. కాబట్టి వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారు అనే భయంతోనే మెగా కుటుంబంతో ఉన్నారు. కానీ ప్రేమతో ఎవ్వరూ లేరు. ప్రేమ వేరు, భయం వేరు. అలాంటి వాళ్ల కోసం చిన్న చిన్న వాళ్లను తిట్టాలని నేను అనుకోను అంటూ చెప్పుకొచ్చింది. దీనిపై సుధీర్ ఆది స్పందిస్తూ మేము పవన్ కళ్యాణ్ అభిమానులుగా వచ్చాం. ఇంకా జబర్దస్త్ లేకపోతే సినిమాల్లో చేయక ముందు నుండే చిరంజీవికి పవన్ కళ్యాణ్ కు అభిమానులం. మేము ఇక్కడికి యాక్టర్స్ లా రాలేదు. ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాము. మేము కమీడియన్స్ అని అన్నారు. అయితే మేము ప్రొఫెషనల్ గా కమీడియన్స్, వాళ్లలా పొలిటికల్ కమీడియన్స్ అయితే కాదు అంటూ రివర్స్ కౌంటర్ వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.